కలెక్టర్ అంటే సమాజంలో దానికున్న గౌరవం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ బాధ్యతకే వన్నె తెచ్చిన అరుదైన అధికారి ఎస్ఆర్ శంకరన్. కోట్లాది మంది దళిత ఆదివాసీ జీవితాల్లో వెలుగు నింపిన అసలు సిసలు ప్రజా సేవకుడాయన. తన జీవితాంతం అణగారిన వర్గాల కోసమే అంకితం చేశాడు. ఏ స్థాయిలో పనిచేస్తున్నా సామాన్యంగా బతికాడు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ. ఉన్నత ఆశయం, అత్యున్నత జీవితం, అణగారిన వర్గాలు, పీడిత ప్రజలకు మేలు చేయాలన్న తపన ఆయన్ను ముందుకు నడిపించింది. మాటలు కాదు, చేతుల్లో చూపిన మహనీయుడు మాజీ ఐఏఎస్ శంకరన్. వెనుకబడిన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు శంకరన్. అంతేకాదు, ఆచరణలో అవి అమలయ్యేందుకు ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి. అక్టోబర్ 22న తమిళనాడులో ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన శంకరన్ చిన్ననాటి నుంచే చదువులో ముందుండేవాడు. 1954లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న ఆయన 1957లో ఐఏఎస్ గా సెలెక్ట్ అయ్యారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించిన శంకరన్ పేద ప్రజల అభ్యున్నతికి అనుక్షణం తపించారు. గిరిజన, దళితుల అభ్యున్నతికి ఎన్నో పథకాలు రూపొందించారు. ఇక కీలక పోస్టులో ఉండి కూడా నిరాడంబర జీవితాన్ని గడిపారు. సొంత పనులకు ప్రభుత్వ వాహనాలు వాడుకోరాదన్న రూల్ ని మొదటి నుంచి పాటించారు. అంతేకాదు, ఆ జన్మ బ్రహ్మచారి అయిన శంకరన్ కు సొంత ఇల్లు కూడా లేదంటే ఆయన సేవా నిరతి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం 1984లో సాంఘిక సంక్షేమ స్కూళ్లు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా వీటిల్లో సౌకర్యాల్ని కల్పించారాయన. స్టూడెంట్స్ ను కేవలం చదువులోనే కాకుండా స్పోర్ట్స్, ఇతర రంగాల్లో కూడా తీర్చిదిద్దారు. అందుకే అందరూ ఆయన్ను ఐఏఎస్ గాంధీగా పిలిచేవారు. గురుకుల పాఠశాలల ఏర్పాటుకు కారణం ఆయనే. అంతేకాదు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న వెట్టి చాకిరీ నిర్మూలన కోసం ప్రత్యేక చట్టం చేయించారు శంకరన్. ఎస్సీ కార్పొరేషన్, గిరిజన కార్పొరేషన్ వంటివి ఆయన చొరవ వల్లనే వచ్చాయి. అప్పటి పీపుల్స్ వార్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగేందుకు పౌర స్పందన వేదికను ఏర్పాటు చేశారు శంకరన్. ఆయన కృషి ఫలించి చర్చలు జరిగాయి. శంకరన్ చొరవ కారణంగానే బొగ్గు గనుల్ని జాతీయం చేశారు. ఎంతో మంది అధికారులకు రోల్ మోడల్ గా నిలిచిన శంకరన్ సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ ను ప్రకటించింది. అయితే కేంద్ర అవార్డుని కూడా తిరస్కరించి తన నిరాడంబరతను చాటుకున్నారు శంకరన్. పేద ప్రజల గుండె చప్పుడుగా బతికిన శంకరన్ 2010 అక్టోబర్ 7న కన్నుమూశారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన శంకరన్ వారి గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయారు.